హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతకాయ చారు అలాగే చింతకాయ పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి చేద్దామని చింతకాయలు తెచ్చాను. ఇక బాగున్నాయి కదా, పెద్ద పెద్దగా ఎంత బాగున్నాయో చూడండి. వీటిని మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. ఇలా వాటర్లో వేసి మంచిగా కడిగి ఇట్లా పెట్టి ఎండపూడకు సూర్యకిరణాలు మంచిగా వస్తున్నాయి. ఇలా పెట్టి వాటిని మంచిగా చేసి మంచిగా నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కనుక. ఇదిగో చిక్కడి మెంతులు వేసి ఫస్ట్ దీన్ని ఇలా దంచుకొని దీనికి దొడ్డుప్పు వాడాలి. దొడ్డుప్పు అయితే దాన్ని ఊరడానికి కొంచెం వాటర్ మంచిగా వస్తాయి. కొంచెం దొడ్డుప్పు, ఒక చిటికెడంత పసుపు కలిపి ఒక్క ముక్కలుగా ఇలా దంచుకోవాలి. ఇలా ఒక్క ముక్కలుగా దంచుకుంటే దీన్ని ఈరోజు సాయంకాలం వరకైనా రేపైనా ఇగో ఇట్లా ఇత్తనాలు వెళ్తాయి. ఈతనాలు తీసి పడేసి దీన్ని మనం గాజు సీసాలైనా సరే డబ్బాలైనా సరే పెట్టి నిల్వ పెట్టుకోవాలి. మనకు కావాలన్నప్పుడు పచ్చిమిర్చితోనైనా సరే లేదా పండు మిర్చితోనైనా సరే వాటిని మెత్తగా మిక్సీ పట్టినాక కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి దీన్ని కూడా అందులో వేసి మిక్సీ పట్టి పోపు పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్ల మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పులు కానీ అంచులో పెట్టుకొని లేదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది. తినండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతగా మీకు ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చే కాయలు కనుక నిల్వ ఉండాలి అనుకుంటే దీన్ని పేపర్లో ఇట్లా టైట్గా చుట్టేసి ఇలాంటి డబ్బాలో పెట్టి ఈ గాజు సీసా అయినా సరే డబ్బా అయినా సరే ఇలా పెట్టి ఎన్ని కావాలంటే అన్ని, అంటే ఇవి సంవత్సరానికి ఒకసారి ఉంటాయి కదా, నిల్వ ఉంటాయి కదా, ఇలా పెట్టేసి మనకు దొరకవు కనుక ఇలా పెట్టేసి టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 2-3 నెలలు ఉండొచ్చు.